బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. గోదావరి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఇతర ఆలయాలు, అక్షర కాలనీ, ఎస్బీఐ యూనియన్ బ్యాంకులు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసుల బృందాలు రక్షించాయి. మరోవైపు శ్రీరామ్ సాగర్, మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టుల నుంచి వచ్చిన భారీ వరద నిర్మల్ జిల్లాలోని సోన్ గ్రామాన్ని చుట్టుముట్టింది. సమీప గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు, ఎగువన మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో నిర్మల్ జిల్లా అతలాకుతలమవుతోంది. బాసరలో 2 రోజులుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న వరదతో గోదావరి నుంచి ఆలయం వరకు వెళ్లే ప్రధాన రహదారి జలమయమైంది. సమీప ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వరద వ్యాసమహర్షి ఆలయం, టీటీడీ అతిథి గృహాల వరకు చేరుకుంది. దుకాణాలు, ప్రైవేట్ లాడ్జులు, సత్రాలు అన్నీ వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. మొదటి ఘాట్, గంగామాత, సూర్యేశ్వర శివాలయం, గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మార్గంతో పాటు అక్షర కాలనీ, టెంపుల్ కామన్ రోడ్, ఎస్బీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు నీటమునిగాయి. అక్షర కాలనీలో చిక్కుకున్న వారిని స్థానికులు ట్రాక్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమ్మవారి ఆలయ సమీపంలోని ఆర్యవైశ్య సత్రంలో చిక్కుకున్న గర్భిణిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, బాసర ఎస్ఐ బయటకు తీసుకువచ్చారు. నాగభూషణ్ విద్యాలయం చుట్టూ నీరు చేరడంతో వెనకాల గేటు ద్వారా పై అంతస్తులోని విద్యార్థులు, ఉపాధ్యాయులను బయటకు పంపించారు. ఎస్బీఐలోని సిబ్బందిని సైతం బోట్లతో బయటకు తీసుకొచ్చారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి వరద నీరు బాసరలోని ఈవో కార్యాలయం ప్రధాన ద్వారం వద్దకు రావడంతో అర్చకులు గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. బాసర వరద కారణంగా భక్తులు రాకపోవడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం వెలవెలబోతోంది. సుమారు 40 ఏళ్లలో ఈ స్థాయి వరదలు ఎప్పుడూ రాలేదని స్థానికులు చెబుతున్నారు. బాసర మండల కేంద్రంతో పాటు 10 గ్రామాలు నీటమునిగాయి. 1000 ఎకరాల్లో పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో గోదావరి పరిస్థితి అవుతుంది, పబ్లిక్ పరిస్థితి అవుతుంది. గవర్నమెంట్ ఏదో సాయం చేసి పంటలు మొత్తం నష్టమైపోయినాయి, అందరు కాపాడాలని నేను దయచేసి చెప్తున్నా అండి. మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుతున్నాం, సార్ అయ్యా ఇక్కడ అందరూ రైతులే, 1000 ఎకరాల పంట నష్టం జరిగింది. దయచేసి ఈ 2 రోజుల తర్వాత మీరు అధికారులను పంపించి వాటిని సర్వే చేయించి రైతులకు న్యాయం జరగాలని మేము అమ్మవారి సాక్షిగా మీకు కోరుకుంటున్నాము. బాసర మండలంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యటించారు. బెద్రేలి వంతెన వద్ద నీట మునిగిన పంటలను పరిశీలించారు. అక్కడే రైతులు, గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాసరలో గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. గోదావరికి ఆనుకుని మంచినీళ్ల పంపు హౌస్ ఉండడంతో నీటిని పరీక్షించిన తర్వాతే మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు పంపాలని సూచించారు. పంట నష్టం వివరాలను సమగ్రంగా సేకరించి ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ అభిలాష తెలిపారు. చాలా ప్లేసెస్ లో క్రాప్ డ్యామేజ్ చూడడానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి జిల్లా యంత్రాంగం నుంచి నేను, నా అడిషనల్ కలెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. రైతుతో మాట్లాడడం జరిగింది. నిజంగా క్రాప్ డ్యామేజ్ చాలా హెవీగా అయింది. ఇది ఎక్సర్సైజ్ చూస్తేనే వాళ్ళకి క్రాప్ రూట్స్ అవన్నీ కూడా హెవీ వాటర్ వల్ల అది కొట్టుకుపోయింది. సో మనం డెఫినెట్గా ఇది ఎవరిని రిపోర్ట్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తున్నాము. అండ్ ఎంతవరకు రైతుకి చేయగలుగుతాం 100% చేస్తాము. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కమిటెడ్ ఉంది. మన ఎంటైర్ ఫ్లడ్ సిచ్యుయేషన్ కూడా ప్రాపర్గా మానిటర్ చేయడం జరిగింది. మన ఇల్లు అసెస్మెంట్స్, కొన్ని హౌసెస్ అవన్నీ కూడా డ్యామేజ్ అయింది ఇది హెవీ వర్ష వల్ల. హౌస్ కూడా డ్యామేజ్ అయింది ఇది హెవీ వర్ష వల్ల. అవన్నీ పోస్ట్ ఫ్లడ్ అసెస్మెంట్ ఎప్పుడు మన ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. అది కూడా ప్రాపర్గా రిపోర్ట్ మన స్టేట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో నిర్మల్ జిల్లాలోని సోన్ గ్రామం వరదలో చిక్కుకుపోయింది. మాధాపూర్, సోన్, లక్ష్మణ్ చాందా మండలంలోని పుష్కర ఘాట్లు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొప్పారం గ్రామానికి వెళ్లే రహదారి నీటమునిగింది. ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించి స్థానికులకు భరోసా కల్పించారు. వరదతో తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడ మా సోన్ గ్రామంలో
మొత్తం ఇండ్లలో కూడా నీళ్లు వచ్చినాయి. పంట పొలాలు అయితే దాదాపుగా ఒక 1000 ఎకరాల పైనే పంట పొలాలు, గోదావరి వెంబడి ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నష్టం జరిగింది. అందుకే ప్రభుత్వము ఈ నష్టపరిహారము ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము. ఎందుకంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో గత 4 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి కనబడుతున్నది. ఈసారి మినిమము మనకు మా సోన్ గ్రామము 90% తోటలు ఆల్రెడీ పోయినాయి. పసుపు మక్క అయితే మక్క అయినా కానీ లాకలు వచ్చేస్తాయి. 90% మక్క పోయింది. పసుపు అయితే అసలు మీదకి వెళ్ళేది. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా సహకారం అందించాలని కోరుతున్నాం అందరికి. నమస్కారం. మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్. మా ఇళ్ళ మొత్తం సామాన్ పట్టుకుపోయింది. మాకు తిండి లేదు, కూడా అయిపోయింది. బాగా పరేషాన్లో ఉన్నాం మేము. మా ఇళ్ళ నీళ్ళు వచ్చినాయి, ఎవరు చూస్తలేదు సార్. ఎంఆర్ఓ సార్ వచ్చి ఖాళీ చేయమన్నాడు, చేసిండు. కానీ ఎక్కడ ఉండాలా మేము, ఎక్కడ పోవాలా సారు? మాకు ఉండడానికి స్థలం లేదు. మేము పోయి బ్యాంక్ ముంగట అనుకున్నాం సార్. మాకేం లేదు ఇక్కడ. ప్రతి సంవత్సరం మా గోదావరి వస్తుంది, నీళ్ళు పెడతారు, ఎల్లుండి అంటారు, కానీ మాకు సాయం చేస్తారు ఎవరు సార్?